ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు రాజు మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. అందరూ చెప్పండి. థ్యాంక్ యూ ఫాదర్. సేమ్ టు యూ ఫాదర్. జై బోలో యేస్ మహారాజుకే జై. గట్టిగా చెప్పండి. ఈరోజు రాజాదిరాజు, విశ్వాన్ని పాలిస్తున్నటువంటి మహారాజు క్రీస్తు ప్రభుని మహోత్సవం కాబట్టి ఆయనకి జై కొడదాం. జై బోలో యేసు మహారాజుకే జై. జై బోలో యేసు మహారాజుకే జై. జై బోలో యేసు మహారాజుకే జై. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 అంశాలను ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి? మొట్టమొదటిగా యేసు ప్రభువు ఎవరు? ఈరోజు పండుగ సందర్భంగా యేసు ప్రభువు రాజు. మొదటి విషయం, యేసు ప్రభువు రాజు అయితే రాజుకి ఏం ఉండాలి? రాజ్యం ఉండాలి. అప్పుడే కదా రాజు అవుతాడు. మొట్టమొదటిది యేసు ప్రభువు రాజు. రెండవది యేసు ప్రభుని యొక్క రాజ్యము ఏమిటో చూద్దాం. మరి రాజ్యం ఉన్న తర్వాత దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషను ఇవన్నీ ఉండాలి కదా. ఆయన యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విలువలేంటి, ఆయన కాన్స్టిట్యూషన్ ఏమిటి, ఆయన రాజ్యాంగం ఏమిటి, ఈ 3 విషయాలని ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి? క్రీస్తు రాజు, ఆయన రాజ్యము. మూడవది ఆయన విలువలు, రాజ్యములో ఆయన విలువలు ఏమిటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 18వ అధ్యాయము 37వ వచనము. యేసు నిజంగా రాజేనా? రాజే ఏమిటో చూద్దాం. 18:37. అట్లయినా నీవు రాజువా? పిలాతు అందరి ముందు కూడా క్రీస్తు ప్రభుని నిలబెట్టి అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటే ప్రభుని యొక్క సమాధానం ఆలకించండి. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను రాజును అని నువ్వే చెప్పుచున్నావు. నేను రాజును అని నువ్వే చెప్పుచున్నావు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభువు రాజు. మనం అనుకున్నటువంటి విధంగా ఆయన ఎటువంటి రాజు? ఈ లోకానికి సంబంధించినటువంటి రాజు లాంటి వాడు కాడు. ఆయన యొక్క రాజత్వము వేరు. ఈ లోకానికి సంబంధించినటువంటి రాజు కానే కాదు. ఆయన ఈ లోక రాజులో అందరికంటే గొప్ప స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే ఈ లోక రాజులకి ఆ పరలోక రాజు క్రీస్తు ప్రభునికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా గొప్పది. ఒకసారి చూద్దాం. ఎందుకు ఆయన ఈ లోక రాజు కాదు? ఈ లోకంలో పరిపాలిస్తున్నటువంటి రాజు వంటి వాడు కాడు. ఆయనకు ఉన్నటువంటి తేడా ఏమిటి? ఆ వ్యత్యాసం ఏమిటి? ఈ లోక రాజులకి పరలోక రారాజుకి ఉన్నటువంటి తేడా ఏమిటో ఇప్పుడు గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసాం ఈ లోక రారాజులకి రాజుగా పిలిపించుకోవడం కానీ, రాజుగా పుట్టడం కానీ, రాజుగా పరిపాలించడం కానీ చాలా ఇష్టం. అవునా కదా? అధికారం ఉండాలి, రాజుగా అందరి చేత పిలిపించుకోవాలి అనేటువంటి ఒక ఆత్రం, ఒక ఆశ ఉంటుంది. కానీ పరలోక రారాజు అయినటువంటి క్రీస్తుకి మాత్రం రాజుగా పిలిపించుకోవడం అస్సలు ఇష్టం లేదు. మరొక సందర్భంలో దానికి ముందు వచ్చిన మనం చూస్తే ఉంటుంది కదా, నా రాజ్యము. నువ్వు యూదుల రాజువా అంటే ఈ ప్రశ్న నాకే వేస్తున్నావా, లేకపోతే ఎవరైనా నిన్ను అడిగారా? నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా? నువ్వే ఈ మాట చెబుతున్నావా నేను యూదుల రాజునని? కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఈ లోకానికి సంబంధించినటువంటి రాజు కాదు. సాధారణమైనటువంటి మనుషులు చేసేటువంటి రాజరికం కాదు ఆయనది. ఆయన యొక్క రాజత్వం వేరు, ఆయన యొక్క రాజరికం వేరు. ఆ రాజే వేరు. క్రీస్తు ప్రభువు ఆ రాజే వేరు. ఎందుకంటే
ఆయన ఒక సేవకుడు. రాజు అంటే పరిపాలిస్తాడు. రాజు అంటే ఎదుటివారిని బానిసలుగా శత్రువులుగా చూస్తాడు. కానీ క్రీస్తు ప్రభు మాత్రం ఆ రాజరికాన్ని స్వీకరించలేదు. క్రీస్తు ప్రభుని ప్రకారం రాజు అంటే ఎవరు? సేవకుడు. ఫిలిప్పీలకు పౌలు గారు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఆయన 7వ వచనం చదవండి. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి, దానికి ముందు వచనం కూడా 6వ వచనం. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నాను. ఆలకించండి. ఆయన రాజుగా పుట్టచ్చు, ఆయన రాజుగా రావచ్చు ఈ లోకానికి, దేవుడు. కానీ చూడండి, దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. 7 ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. రాజయ్యుండి ఒక సాధారణ వ్యక్తిగా సేవకునిగా ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చాడు. రాజు అంటే సేవకుడు అని ప్రభువు నిరూపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత రెండో వ్యత్యాసం ఏమిటంటే ఈ లోకరాజులకి క్రీస్తు ప్రభు రారాజుకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఈ లోకరాజులందరూ కూడా నాయకులుగా పిలువబడతారు. నాయకుడు అంటే ఎవరు? ఎదుటోడిని నలగొట్టేవాడే నాయకుడు. ఈ లోకంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాయకులు ఎదుటోడిని ఎలాగైనా సరే కృంగదీసి నలగొట్టి నేను సింహాసనాన్ని ఎక్కాలి. కానీ క్రీస్తు ప్రభుని యొక్క రాజరికము, ఆయన ఒక రాజుగా ఈ లోక రారాజుగా ఎలాగుంటున్నాడు? ఆయనకున్నటువంటి తేడా ఏంటి? ఆయన కూడా నాయకుడే, కానీ ఎటువంటి నాయకుడు? మన కోసం నలిగిపోయే నాయకుడు. ఈ లోక రారాజులు నలగొట్టే నాయకులు అయితే, మన కోసం ఆయన నలిగిపోయే నాయకుడు. అదే సిలువలో చూపించాడు. మన కోసం ఆయన నలిగిపోయాడు, అన్ని బాధలు భరించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో వ్యత్యాసం. మూడో వ్యత్యాసం, మొదటి సమూవేలు గ్రంథం తీయండి. ఈ లోక రారాజులు ఎలాగుంటారో ఒక్కసారి చూద్దాం. సమూవేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. ఎనిమిదవ అధ్యాయం 11వ వచనం. కోరికొనిన రాజు ఏ తీరుని పరిపాలించినో వినుడు. ఆలకించండి. ఈ లోక రారాజులు ఎలాగుంటారో, మీరు కోరుకున్నటువంటి రాజులు ఎలా పరిపాలిస్తారో ఒక్కసారి ఆలకించండి. అతడు మీ కుమారులను తీసుకుని వెళ్ళి తన రథములను తోలుటకును గుర్రములను నడుపుటకును వినియోగించుకును. వారు అతని రథముల ముందు బరాబరులు చేయవలను. అంటే మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ లోక రారాజులు మిమ్మల్ని బానిసలుగా చేస్తారు. తన యొక్క రథాలని నడపడానికి, తన ఇంట్లో సేవ చేసుకోవడానికి, సేవ చేయించుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటాడు. కానీ క్రీస్తు ప్రభువు రారాజు మాత్రం ఎలా అంటాడు? బానిసులను సైతము ఆయన శత్రువులుగా ఉన్నటువంటి వారిని సైతము ఏ విధంగా చేసుకుంటాడు? ఫ్రెండ్స్ చేసుకుంటాడు, స్నేహితులను చేసుకుంటాడు. అదే మనం చూస్తాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. మనల్ని బానిసలుగా వాడుకోడు, మనల్ని తన శత్రువులుగా చూడడు. ఈ లోక రారాజులు మనల్ని వాడుకుంటారేమో, కానీ క్రీస్తు ప్రభువు రారాజు మాత్రం మనల్ని ఎలా చేసుకుంటాడు? స్నేహితులుగా తన సొంత వారిగా చేసుకుంటాడు, తన బంధువులుగా చేసుకుంటాడు మనల్ని. అది ఈ లోక రారాజులకి ఆ పైన ఉన్నటువంటి మహారాజు క్రీస్తు ప్రభునికి ఉన్నటువంటి తేడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకేం చేస్తాడు? తర్వాత వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది.
మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. ఈ వచనాలు ఈ విధంగా చదువుకొని వెళుతూ ఉంటే 18వ వచనం వరకు మనకు అర్థమవుతుంది ఈ లోక రారాజులు ఎలాగ పరిపాలిస్తారు. మన దగ్గర ఉన్నటువంటివన్నిటిని కూడా కాజేస్తారు, మనల్ని చంపాలని చూస్తారు. అయినా క్రీస్తు ప్రభువు మాత్రం, రారాజు మాత్రం ఏం చేస్తాడు? మన కోసం ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. తన స్నేహితుల కోసం తన ప్రాణాన్నే ధారవోస్తాడు. యోహాను శుభవార్త 10:11 వచనము, నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయు వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. 11వ వచనం కూడా, నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధంలో ఎవరు ముందుంటారు? రాజు ముందుంటాడా? సైనికులు ముందుంటారా? రాజమండు సైనికుడు ముందుంటాడు, ప్రాణం పెట్టేటువంటి వాడు ముందుంటాడు. రాజు ఆర్డర్ ఇస్తాడు వెనకనండి, రాజప్రాసాదంలో కూర్చొని చంపేయి అంటాడు. కానీ మన సైనికుడు మాత్రము, మన నాయకుడు మాత్రం మనం అందరికన్నా ముందున్నాడు, మన యొక్క ప్రాణ త్యాగం చేయడానికి ముందున్నాడు, ముందు నిలబడ్డాడు. అది ఈ లోక రారాజులకి పరలోక రారాజు అయినటువంటి క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి తేడా. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్ని మనకు అడ్డుగా పెట్టాడు, తన ప్రాణాన్ని మన కోసం ఆయన వదిలిపెట్టాడు. అది పరలోక రారాజు అయినటువంటి క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి తేడా. తర్వాత దావీదు మహారాజు ఎలా జీవించాడు? ఈ లోకాన్ని దావీదు ఏలినటువంటి రాజు కదా, ఎలా జీవించాడు అంటే రాజప్రాసాదంలో జీవించాడు. అది మనం చూస్తాం. సమూవేలు 2వ గ్రంథం 7:2 వచనంలో ఒకసారి చదవండి. సమూవేలు 2వ గ్రంథం 7:2 వచనంలో అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను. నేను దేవదారు వృక్షములతో తయారు చేయబడినటువంటి ప్రాసాదములో, చక్కని ప్యాలెస్లో జీవిస్తున్నాను. కానీ యేసు ప్రభు మాత్రం ఎక్కడున్నాడు? డేరాలో ఉంటున్నాడు. దేవుడు మాత్రం ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, డేరాలో ఉన్నాడు. అది కూడా యేసు ప్రభు పుట్టింది ఎక్కడ పుట్టాడు? పెద్ద ప్యాలెస్లో పుట్టాడా? పశువుల శాలలో పుట్టాడు. అది ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తనను తాను తగ్గించేసుకున్నాడు. అందుకనే ప్రభు అంటాడు కదా, నక్కలకు బొరియలు పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారునకు తలదాచుకోవడానికి స్థలం లేదు. అది క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనం, రారాజు యొక్క గొప్పతనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత మనల్ని చంపాలని చూస్తాడు ఈ లోకరాజు, మనల్ని వాడుకోవాలని చూస్తాడు ఈ లోకరాజు. దావీదు మహారాజు చేసినటువంటి ఆ ఉదాంతం మనకు తెలుసు కదా. సమూవేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. ఊరియా భార్యను పాడు చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఊరియాను చంపించేస్తాడు. కానీ క్రీస్తు ప్రభు మాత్రము తన సేవకుల కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు, తన సైన్యం కోసం తన ప్రాణాన్ని మనకి ఇచ్చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత రాజు అనేసరికి ఏముంటున్నాయి? రాజు అనేసరికి పట్టు వస్త్రాలు, రాజు అనేసరికి వజ్రాలు, వైఢూర్యాలు, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ క్రీస్తు ప్రభు కంట ఆయన వేసుకోవడానికి కూడా ఒక 4-5 జతలే ఉండేవట. క్రీస్తు ప్రభునికి ఏ పట్టు వస్త్రాలు ధరించాడు? చివరికి ఆయన్ని ఎలా సిలువ వేశారు? ఆయన గుడ్లన్నీ విప్పి ఆయన్ని సిలువ వేశారు. చివరికి ఆయన యొక్క పుట్టిన స్థలంలో ఆయనకి ఏమన్నా పట్టు వస్త్రాలు ఉన్నాయా? ఆ గడ్డే,
ఆయన యొక్క పట్టు వస్త్రాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క కిరీటం కూడా మగుటం లేని మహారాజు. ఆయన కిరీటం లేనటువంటి మహారాజు. ఆయన కిరీటం ముండ్ల కిరీటం, వజ్రాలతో పొదిగినటువంటి కిరీటం కాదు. అది క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనం. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, ఇంతగా తగ్గించుకుని ఒక రాజు అయి ఉండి మన కోసం సేవ చేయడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క జీవితము మనకు ఆదర్శం కావాలి. మనము ఏ స్థాయిలో ఉన్నా, దేవుడు మనల్ని ఏ స్థాయికి తీసుకుని వెళ్ళినా, మన యొక్క క్రీస్తు ప్రభుని ఆధారంగా చేసుకొని తగ్గింపు మనస్సు కలిగి జీవించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి చిన్న అధికారం వస్తే చాలు, మన చేతిలో డబ్బులు ఆడితే చాలు, నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు. అందుకనే ఒక సామెత ఉంటుంది కదా, ఆ ఆ ఆ ఆ 4 ఆలు. ఏంటో తెలుసా? మొదట అల్పుడు, రెండవ అధికారం, మూడవ అర్ధరాత్రి, నాలుగవ అంబలి. అంటే దాన్ని కలిపి చెప్తాను, ఆలకించండి. అల్పుడికి అధికారం ఇస్తేనంట అర్ధరాత్రి ఆంబలు వండమన్నాడట. మీకు అర్థమైందా? అల్పుడికి అధికారం ఇస్తే అర్ధరాత్రి అంబలి వండమన్నాడట. 4 ఆలు. అది నిజమే. మళ్ళీ ఇంకో మాట అంటారు, అంబలకి బదులు అల్పుడికి అధికారం ఇస్తేనంటే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్పుడంటే మీకు తెలుసు కదా, మన జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన యొక్క రూట్స్ ఏంటి, మన యొక్క మూలాలు ఏంటి, మన యొక్క పరిస్థితులు ఏంటి, మన స్థితిగతులు ఏమిటి మర్చిపోకూడదు. దేవుడు ఒక స్థానంలో మనల్ని ఉంచాడంటే మనం ఆ స్థానానికి దేవునికి వందనం చెప్పుకొని, మనకన్నా కింద స్థాయిలో ఉన్నటువంటి వారిని మనం ఎలా చూస్తున్నాం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడంటే, మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం పొగిడి పాడాలి. దేవుణ్ణి మనం అందరం కూడా స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన్ని మర్చిపోతాం. మన చేతికి అధికారం వస్తే, మన చేతులు డబ్బులు ఆడితే ఆయన్ని మర్చిపోతాం. మన దగ్గర అన్ని సుఖాలు ఉంటే మనం ఆయన్ని మర్చిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించుదాం, గుర్తించుదాం. మనం అందరం కూడా ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఎలాగైతే తగ్గించుకున్నాడో మనం కూడా తగ్గించుకొని తగ్గింపు మనసు కలిగి జీవించడానికి ప్రయత్నించేద్దాం. సాధారణ మానవులంగా బ్రతుకుదాం. సాధారణ మానవులంగా బ్రతుకుదాం. ఇది క్రీస్తు ప్రభువు రారాజు. మరి క్రీస్తు ప్రభువు రారాజు అంటే ఆయనకేముండాలి? రాజ్యం ఉండాలి, కింగ్డమ్ ఉండాలి కదా, రాజ్యం ఉండాలి. రెండవది గ్రహించుదాం, గుర్తించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభునికి కూడా రాజ్యం ఉంది. బైబిల్ ఆధారంగా ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? బైబిల్ ఆధారంగా ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? బైబిల్లో 7 రాజ్యాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈ 7 రాజ్యాలు? ఒకసారి ఆలకించుదాం. పాత నిబంధన ప్రకారము 5 రాజ్యాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్యాలు ఐగుప్తు రాజ్యము, ఇజ్రాయేలు రాజ్యము, బబిలోనియా రాజ్యము, పర్షియా రాజ్యము, తర్వాత గ్రీకు రాజ్యం. 5 రాజ్యాలు పాత నిబంధన ప్రకారము. ఈ 5 రాజ్యాలు. నూతన నిబంధనలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఏమిటి? రోమను రాజ్యము, దైవరాజ్యము. ఏంటివి? రోమను రాజ్యము, దైవరాజ్యం. ప్రభు పుట్టినప్పుడు ఏ రాజ్యం పరిపాలిస్తూ ఉండేది? రోమను రాజ్యం, రోమను సామ్రాజ్యం ఉండేది. ఈ 7 రాజ్యాలు ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్లో ఉన్నటువంటివే. అయితే గొప్పదనం ఏంటంటే 7 రాజ్యాలకి 7 రాజులు ఉన్నారు. దానిలో ఉన్నటువంటి 6 రాజ్యాలు పతనమైపోయాయి. ఒక్క రాజ్యం మాత్రమే కలకాలము చిరకాలము ఉండిపోయింది, ఇంకా పరిపాలిస్తుంది. అదే ఏమిటి? దైవరాజ్యము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే రాజ్యం ఉంది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి దైవరాజ్యము ఇప్పటికీ కూడా పరిపాలిస్తుందంటే అది నిజమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యములో మనం అందరము కూడా
భాగస్థులము. అందుకని సంతోషించాలి. క్రీస్తు ప్రభుని రాజ్యము, ఈ దైవ సంఘము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రాజ్యంలో రాజు ఉన్నాడు కదా. రాజు ఉన్నాడంటే రాణి ఉండాలి కదా. రాణి ఎవరు చెప్పండి? అనుకున్నాను మరియ తల్లి అంటారండి. ఓకే, మరియ తల్లి రాణి. ఓకే, ఆయన రాజ్యమే ఆయన రాణి. క్రీస్తు ప్రభుని ప్రకారము ఆయన దైవరాజ్యమే ఆయన రాణి. అందుకనే మనం చూస్తాం, సంఘాన్ని ఒక స్త్రీగా గుర్తించాడు పౌలు. ఏమన్నాడు? తన సంఘం కోసము క్రీస్తు ప్రభువు తన సంఘాన్ని పెళ్లి చేసుకొని, తన రాణిని పెళ్లి చేసుకొని, తన రాణి కోసము ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఆ రాజ్యము ఇంకా పరిపాలిస్తుంది. ఆ రాజ్యములు మనం అందరము కూడా భాగస్థులము. దానిని చూద్దాం. ఏ విధంగా పతనమైపోయాయో కూడా మనం ఆలకిస్తాం. ఆ రాజ్యము ఒకే ఒక రాజ్యము, దైవరాజ్యం పరిపాలిస్తుంది. అది ఒకసారి ఆలకించుదాం. దర్శన గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు. కానీ 17వ అధ్యాయము 9-10 వచనాలు. గట్టిగా చదవమ్మా. కానీ ఇది బోధపడుటకు జ్ఞానమును అవగాహన శక్తియు అవసరము. 7 శిరస్సులే 7 పర్వతములు. ఆలకించండి. 7 శిరస్సులు, 7 రాజ్యాలు, 7 పర్వతాలు. యోహాను గారు చూసినటువంటి దర్శనములో ఈ 7 శిరస్సులు 7 రాజ్యాలుగా ఉన్నాయి. ఆలకించండి. ఆ 7 పర్వతములపై ఆ స్త్రీ ఆసీనురాలగును. అవియే 7 రాజులు. 7 రాజ్యాలకి 7 రాజులు. వానిలో 5 పతనమైరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను గారు రాసినప్పుడు ఏ రాజ్యం పరిపాలిస్తూ ఉంది? రోమను రాజ్యం పరిపాలిస్తూ ఉంది. ఆ యోహాను గారు ఏమన్నారు? దానిలో ఉన్నటువంటి 5 రాజ్యాలు అప్పటికే పతనమైపోయాయి. ఒకరు ఇంకను అధికారం నెరపుచున్నారు. వానిలో 5 పతనమైరు, ఒకరు అధికారం నెరపుచున్నారు. అంటే ఒకరు అధికారం నెరపుచున్నారంటే 5 రాజ్యాలు పోయాయి. ఒకరెవరు? రోమను రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తూ ఉంది అని చెబుతున్నారు. ఒకరు ఇంకనూ రాలేదు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రాజ్యము చిరకాలము కూడా మనల్ని పాలిస్తుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 33వ వచనము. ఆ రాజ్యము దైవరాజ్యము, అది మనల్ని పరిపాలిస్తూ ఉంది. అది ఏమిటి ఒకసారి చదవండి. ఆయన ద్వారా ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకో ఆ రాజ్యము మనల్ని పరిపాలిస్తుంది. ఇంకను ఆ రాజ్యములు మనము సభ్యులము. చూడండి, దేవుడు ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం, ఇదిగో పేతురు నీవు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను అని నిర్మించాడు. ఇంకా కొనసాగుతూ ఉంది. అంటే దేవుని యొక్క రాజ్యము కొనసాగుతూ ఉంది, మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఆ దేవుని రాజ్యంలో ఉంటే, దేవుని రాజ్యంలో ఉంటే ఏమవుతుంది? మనం చెప్పొచ్చు చెప్పకూడదు కానీ జగన్ గారు నవరత్నాలు పెట్టారు, చంద్రబాబు గారు సూపర్ 6 పెట్టారు. ఇది ఎవరికి? తెలంగాణలో ఉన్నోళ్ళకా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళకా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన యొక్క రాజ్య విలువలు, ఆయన యొక్క కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతి న్యాయాలు, అన్ని ఆశీర్వాదాలు ఎవరికి అబ్బుతాయి? పక్కోళ్ళకా? ఆయన రాజ్యంలో ఉన్నోళ్ళకా? ఆయన రాజ్యంలో ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకని ఆయన రాజ్యములో మనం ఎప్పుడూ కూడా ఉండాలి. కీర్తన 46 6వ వచనము.
అన్యజాతులు ఆర్భాటము చేసిరి, రాజ్యములు చలించెను. కానీ ప్రభువు సింహనాదము చేయగా భూమి ద్రవించెను. అన్ని రాజ్యాలు కూడా పతనమైపోయాయి, నాశనం అయిపోయాయి. కానీ క్రీస్తు రాజ్యం మాత్రం ఇంకనూ కొనసాగుతూ ఉంది. దీనిని మనం గుర్తించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత మరి ఇప్పుడు వరకు కూడా మనం చూసాం, క్రీస్తు ఎవరు? రాజు. మొట్టమొదటిది సందేశం. రెండవ సందేశం ఏమిటి? రాజు అయితే ఆయనకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. ఏంటి ఆ రాజ్యము? మర్చిపోయారు. ఆయన రాజ్యం ఏది? దైవరాజ్యం. ఆయన రాజ్యం పేరేం పేరు? దైవరాజ్యం. 7 రాజ్యాల పేర్లు చెప్పాను. చివరి రాజ్యం పేరేం పేరు? దైవరాజ్యం. దైవరాజ్యం. 7 రాజ్యాలు, ఆ 6 రాజ్యాలు పతనమైపోతే 7వ రాజ్యము క్రీస్తు ప్రభుని రాజ్యం మనం పరిపాలిస్తూ ఉంది. ఆ రాజ్యంలో మనం ఉన్నాం, మనం పాలు పంచుకుంటున్నాం, మనం మేలు పొందుకుంటున్నాం. అయితే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి విలువలేంటి? రాజ్యాంగం ఏమిటి? కాన్స్టిట్యూషన్ ఏమిటి? రైట్స్ ఏంటి? ఏమిటి అంటే 3 ముఖ్యమైనటువంటి విలువలు ఉన్నాయి. ఆ రాజ్యాంగం యొక్క విలువలు ఉన్నాయి. ఏమిటి? నీతి, శాంతి, సమాధానము. ఎవరైతే ఆయన దైవరాజ్యంలో ఉంటారో ఆయన నీతికి పాత్రులవుతారు. ఎవరైతే ఆ దైవరాజ్యములో పాలు పంచుకుంటారో ఆయన సమాధానాన్ని పొందుకుంటారు. ఎవరైతే ఆయన రాజ్యములో ఉంటారో ఆయన సమాధానకర్త అయి హీ విల్ సేవ్ అస్, హీ విల్ రికన్సైల్, అంటే మనతో సమాధానపడి మనం చేసినటువంటి పాపాలు తప్పిదములన్నిటినీ కూడా మన్నించి మనల్ని ఆయనతో, ఆయన దగ్గరకు, ఆయన యొక్క సన్నిధికి చేర్చుకుంటాడు. ఈ 3 ముఖ్యమైనటువంటి విలువలను, ఆయన యొక్క రాజ్యాంగ విలువలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆయన రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే యెషయా గ్రంథం 32:1 రాజు నీతితో పరిపాలించును. రాజు నీతితో పరిపాలించును. అధిపతులు న్యాయముతో ఏలుదురు. అధిపతులు న్యాయముతో ఏలును. చాలు. యెషయా గ్రంథం 9:7 అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. సదా శాంతి నెలకొనును. యోబు గ్రంథము 37:23 యోబు గ్రంథం 37:23 ఆయన నరుల కార్యములను సంభింపచేసి వారు తన శక్తిని గుర్తించినట్లు చేయును. ఆయన నరుల పాపములను సంభింపచేసి వారు తన శక్తిని గుర్తించినట్లు చేయును. అంటే ఆయన మనలతో సమాధాన పడతాడు. 3 ముఖ్యమైనటువంటి రాజ్య విలువలు ఏమిటి? యెషయా గ్రంథంలో చూసాం నీతి, అదే 9వ అధ్యాయములో శాంతి, మూడవది సమాధానము. ఆయన మనల్ని ఇలా పరిపాలిస్తాడు. ఈ 3 విలువలతో మనల్ని పరిపాలిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే నిజంగా క్రీస్తు ప్రభువు రాజేనా? రాజే. క్రీస్తు ప్రభువు రాజైతే ఆయన యొక్క పేరులోనే ఉన్నటువంటి గుణగణాలే నీతి, శాంతి, సమాధానము. ఆయన యొక్క పేరులో ఉన్న గుణగణాలతోటే మనల్ని పరిపాలిస్తాడు. నీతిపరుడైనటువంటి క్రీస్తు రాజు, సమాధానపరుడైనటువంటి సమాధానకర్త అయినటువంటి క్రీస్తు రాజు, శాంతికరుడైనటువంటి క్రీస్తు రాజు. 3 ముఖ్యమైనటువంటి ఆయన విలువలు ఇప్పుడు చూద్దాం. నిజంగా క్రీస్తు ప్రభువు రాజేనా అంటే ఆయన రాజే. రాజుతో పాటు ఆయన ఎవరు? యాజకుడు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా.
ఆయన యొక్క రాజరికము, ఆయన యొక్క యాజకత్వము ఎక్కడి నుండి వచ్చింది? మూలాలలోనికి వెళ్ళాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క రాజరికము, క్రీస్తు ప్రభుని యొక్క యాజకత్వము ఎవరిది? తండ్రి యొక్క మెల్కీజెదెకు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చెవులన్నీ ఎక్కడ పెట్టండి, మనసును కూడా ఎక్కడ పెట్టండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రభుని యొక్క రాజరికము, క్రీస్తు ప్రభుని యొక్క యాజకత్వము మెల్కీజెదెకు అనేటువంటి ఒక రాజు నుండి వచ్చినటువంటిది. మెల్కీజెదెకు ఎవరు? రాజు. ఈ రాజుతో పాటు ఆయన ఇంకెవరు? యాజకుడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క యాజకత్వము, రాజరికము మెల్కీజెదెకు అనేటువంటి రాజు నుండి వచ్చినటువంటిది మనం చూస్తాం. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండం 14:18 వచనం చదవండి. సాలేము రాజైన మెల్కీజెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోండి. సాలేము రాజు ఎవరు? మెల్కీజెదెకు. మెల్కీజెదెకు రాజుగా ఉండి ఆయన ఏం తెచ్చాడు? రొట్టె ద్రాక్ష సారాయము. మీరు బాగా గమనించండి, ఒక రాజు అయి ఉండి, ఒక రాజుగా ఆయన ఏం సమర్పిస్తూ ఉన్నాడు? రొట్టె ద్రాక్షరసం సమర్పిస్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి యాజకత్వానికి గుర్తు. ఈరోజు ప్రతి గురువు కూడా రాజై క్రీస్తు ప్రభుని యొక్క రాజరికాన్ని పొందుకొని ఆయన యొక్క యాజకత్వాన్ని కూడా పొందుకొని ఏం చేస్తున్నారు? రొట్టె ద్రాక్షరసాన్ని అర్పిస్తూ ఉన్నారు. మెల్కీజెదెకు లాగా అర్పిస్తూ ఉన్నారు కదా. మెల్కీజెదెక్ అనేటువంటి ఈ పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మెలెక్, అది ప్రియమైన సహోదరి సహోదరులారా గ్రీక్ పదం నుండి తీసుకోబడినటువంటి పేరు అన్నమాట. మెలెక్ జెదెక్ అనేసి విడదీస్తారు. ఈ యొక్క పదానికి ఉన్నటువంటి అర్థం ఆలకించండి. మెల్కీజెదెక్. మెలెక్ అంటే కింగ్, రాజు అని అర్థం. జెడెక్ అంటే యాజకుడు. జెడెక్ అంటే రైచియస్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. మెలక్ అంటే ఏంటి? రాజు, కింగ్. జెదెక్ అంటే రైచియస్, అంటే నీతిపరుడైనటువంటి రాజు. దీని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి. మెల్కీజెదెకు, దీంతోటే క్రీస్తు ప్రభునికి కూడా మనం అన్వయించాలి కాబట్టి గుర్తుపెట్టుకోమంటున్నా. మెలక్ అంటే కింగ్, రాజు. జెదెక్ రైచియస్, నీతిపరుడైనటువంటి రాజు అని అర్థం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. హెబ్రీ పత్రిక 7. ఈ మెల్కీజెదెకు షాలేము రాజు. ఆలకించండి. ఈ మెల్కీజెదెకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ రాజ్యానికి రాజు? సాలేం అనేటువంటి రాజ్యానికి రాజు. సాలేము అంటే హీబ్రూ భాషలో షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే దేవుని మందిరం, శాంతి అని అర్థం. షాలోమ్ అంటే శాంతి అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ రాజ్యం నుంచి వచ్చాడు? శాంతి రాజ్యం. షాలేము అనేటువంటి రాజ్యము నుండి మెల్కీజెదెకు రాజు వచ్చాడు. ఈ 3 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. సాలేము, షాలోమ్ అంటే శాంతి అనే అర్థం. ఆయన పేరు మెల్కీజెదెక్. మెలెక్ కింగ్, రాజు. జెదెక్ నీతిపరుడు. 3 వచ్చేసాయా? శాంతి, రాజు, నీతిపరుడు. ఇప్పుడు చదవండి. యేసు ప్రభుని యొక్క రాజరికము, ఆయన యొక్క యాజకత్వము ఇప్పుడు కనిపిస్తూ ఉంది. 7వ అధ్యాయము 1-3. ఈ మెల్కీజెదెకు షాలేము రాజు, సర్వోన్నతుడకు దేవుని యాజకుడు, రాజులను సంహరించి యుద్ధ భూమి నుండి అబ్రహాము మరలి వచ్చుచుండగా మెల్కీజెదెకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను. 2వ వచనం. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతును అబ్రహాము ఆయనకి ఇచ్చెను. మెల్కీజెదెకు పేరునకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. అతడు షాలేమునకు రాజగుట వలన
శాంతి కాముకుడగు రాజు అనియు ఆయన పేరుకు అర్థము. 3వ వచనము. తండ్రి లేనివాడను తల్లి లేనివాడను వంశావళి లేనివాడను జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా అక్కడ ఉన్నటువంటి ఆ సాలేము రాజుకి అర్థం ఉంది, మెల్కిజెదెకు అర్థం దొరికింది. ఆ క్రీస్తు ప్రభువు సాలేము రాజ్యానికి చెందినటువంటి మెల్కిజెదెకు యాజకత్వాన్ని పొందినటువంటి ఆ రీతి క్రమం కూడా అక్కడ పొందుపరచబడింది. అందుకని ఆయనకు ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమునై ఉన్నటువంటి రాజు. ఆయనకి ఆది ఇదిగో పలానా రోజున పుట్టాడు అనేటువంటిది మనకి ఎప్పుడు కనిపించదు. ఆయన పలానా రోజున చచ్చిపోతాడు అనేటువంటి డెత్ కూడా మనకు కనిపించదు డేటు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనే క్రీస్తు పరిపాలకుడు, రారాజు, మనల్ని పాలిస్తున్నటువంటి రారాజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత మనం మొట్టమొదటిది ఆయన శాంతి గల రారాజు అన్నాం. శాంతి గల రారాజు, శాంతి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి విలువ. ఎవరు శాంతిని స్థాపించగలరు? నీతిపరుడైనటువంటి రాజు మాత్రమే శాంతి స్థాపించగలడు. నీతిపరుడిగా కాకుండా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎక్కడ శాంతి ఉంటుంది? ఎవరికి ఉండదు. కానీ నీతిపరుడైనటువంటి రారాజుకు మాత్రమే శాంతి స్థాపించేటువంటి అర్హత ఉంది. ఆయనే సాధించగలడు. యాకోబు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనము. ఎక్కడైతే నీతి ఉంటుందో శాంతి ఉంటుంది, ఎక్కడైతే శాంతి ఉంటుందో నీతి ఉంటుంది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. శాంతి స్థాపకులు నాటినటువంటి శాంతి బీజమే, శాంతి ఫల బీజమే నీతి. నీతి. తర్వాత మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనము. శాంతి స్థాపకులు ధన్యులు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. క్రీస్తు ప్రభువు శాంతిని స్థాపించాడు కాబట్టి ఆయన ఎవరు? దైవ కుమారుడు. వాక్యం మనకు సెలవిచ్చింది, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దైవ కుమారులు అనబడుదురు. క్రీస్తు ప్రభువు దైవ కుమారుడు, ఈ లోకంలో శాంతిని స్థాపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 99:4వ వచనము. మహారాజువైన నీవు న్యాయమును ప్రేమింతువు, నీవు రుజువర్తనమును న్యాయమును ధర్మమును స్థాపించితివి, ఇజ్రాయేలీలలో ఈ గుణములు నెలకొల్పితివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క రాజ్యములో ఉన్నటువంటి విలువలు, శాంతి సమాధానము, ఇవన్నీ కూడా. తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో క్రీస్తు ప్రభుని గురించి ఉన్నటువంటి ప్రవచనము. ఆయన నీతి శాంతి గల మహారాజు ఈ లోకములోనికి రాబోతూ ఉన్నాడు, ఉద్భవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 9:6 వచనం. మనకొక శిశువు జన్మించెను, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. రాజ్యభారము వహించును. ఆయన రాజ్యములో శాంతి సమాధానము అన్నీ కూడా మనకు దొరుకును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా చదవండి. యెషయా గ్రంథం 32:1వ వచనం. రాజు నీతితో పరిపాలించును. మనకు పుట్టబోతున్నటువంటి శిశువు, ఆ రాజు రాజ్యభారమును వహించును కదా. అలా ఆయన ఎలా పరిపాలిస్తాడు? నీతితో పరిపాలించును. అధిపతులు న్యాయముతో ఏలుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తించాలి, గమనించాలి. ఆయన రాజ్యములో ఉన్నటువంటి విలువలు, నీతి శాంతి సమాధానము, వాటితోటే మనల్ని పరిపాలించును. సమాధానము, రికన్సిలియేషన్, ఇది చాలా గొప్పది. ఆయన ఎంత గొప్ప మహారాజు అంటే, ఆయన దగ్గరున్నటువంటి ఆ శక్తితో, ఆ పవర్తో ఆయన ఏమన్నా చేయగలడు. ఎవరినైనా సరే శాసించగలడు, ఎవరినైనా సరే ఆ అగ్నిగుండంలో పడేయగలడు. అంత శక్తి ఉన్నటువంటి మహారాజు తప్పు చేస్తే ఈ లోక రారాజులు ఏం చేస్తారు? శిక్షిస్తారు. కానీ తప్పు చేస్తే ఈ లోక రారాజు కాకుండా మహారాజు అయినటువంటి క్రీస్తు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. మగ్దల మరియమ్మ పట్టుబడినటువంటి, ఆ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ తప్పు చేస్తే ఏం చేశాడు? క్షమించాడు.
ఆయన సమాధానపరుచుకున్నాడు. తప్పు చేసినటువంటి ఈ భూప్రపంచ ప్రజలందరినీ సిలువ మీద ఏం చేశాడు? ప్రభు వీరు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించండి అని సమాధానపరుచుకున్నాడు. ఈ లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు, క్షమించాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి విలువలు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇది సుభిక్షమైనటువంటి రాజ్యము. ఈ రాజ్యము కలకాలం నిలుచును. ఏ కుటుంబములో అయితే ఈ 3 ముఖ్యమైనటువంటి విలువలు ఉంటాయో, కుటుంబం అనేటువంటిది ఒక రాజ్యముగా భావిస్తే ఆ కుటుంబము కలకాలము ఆనందంగా, సంతోషంగా, సుభిక్షంగా, నిరంతరము కూడా అది ఫలిస్తూ ఉంది, అది కలకాలము జీవిస్తూ ఉంది కూడాను. ఏంటేంటవి? నీతి, శాంతి, సమాధానము ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11-15 వచనం. 11 నుండి 15 వచనం. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొన గలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలైనా మనము పోరాడినది శరీరదారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. నువ్వు ఈ లోకంలో, ఈ రాజ్యములో అనేక మంది శత్రువులు వస్తారు. ఏ కవచాన్ని మనం ధరించాలి? నీతి అనేటువంటి కవచాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడు. శాంతి అనే కవచాన్ని నీలో, నీ కుటుంబంలో అది ఉంటే నువ్వు పోరాడగలవు. ఏ సైతాను శత్రువునైనా సరే నువ్వు జయించగలవు. సమాధానం అనేటువంటి కవచము, ఆయుధము నీవు నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఏ సైతానునైనా సరే నువ్వు జయించగలవు. దాని యొక్క భావము 15వ వచనము. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను మీ పాదరక్షలుగా చేసుకొనుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శాంతి, సమాధానము, నీతి, న్యాయములు అనే కవచములను ధరించి పోరాడుదాం. ఈ క్రీస్తు ప్రభుని యొక్క ఆయుధములు ఇవన్నీ, క్రీస్తు ప్రభుని యొక్క కవచములు ఇవన్నీ పోరాడాడు, గెలిచాడు. ఈరోజు ఈ లోకమే ఆయన్ని రారాజుగా కొలుస్తూ ఉంది, మహారాజుగా కొలుస్తుంది. ఆయన రాజ్యానికి అంతమే లేదు. అందుకని మన కుటుంబము ఒక రాజ్యం అయితే, మన దేశము ఒక రాజ్యం అయితే, ఆ దేశములో శాంతి సమాధానాలు ఉండాలని, నీతి న్యాయాలు ఉండాలని, మన కుటుంబంలో కూడా ఉండాలని వాటి కోసం పాటుపడదాం. వాటిని మన కుటుంబంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మన ఈ రాజ్యము, కుటుంబం అనే రాజ్యము, దేశం అనే రాజ్యము కలకాలము వర్ధిల్లుతూ ఉంది. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.